తండ్రిని కోల్పోయిన ఓ యువకుడు తన తల్లికి అండగా నిలవాలని భావించాడు. విదేశాలకు వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించాడు. ఏకంగా దక్షిణ ఆఫ్రికా వెళ్ళారు. అక్కడ ఓ టోరీవెల్ కంపెనీలో పనికి కుదుర్చుకున్నారు. తనకు జీతం రాగానే సత్యసాయి జిల్లాలో ఉండే తల్లికి డబ్బులు పంపుతూ ఉండేవాడు. అంతా సవ్యంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో విధి వక్రీకరించింది. యువకుడు కిడ్నాప్కి గురయ్యారు. దీంతో స్వరాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం కొవ్వూరివాండ్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామచంద్ర ఆపదలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశంలో ఉన్న రామచంద్ర కిడ్నాప్కు గురయ్యాడు. తన కొడుకు దక్షిణ ఆఫ్రికాలో కిడ్నాప్కు గురైనట్లు బాధితుడి తల్లి శాంతమ్మ తెలుపుతూ కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం కొవ్వూరివాండ్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామచంద్ర ఏడాది క్రితం దక్షిణాఫ్రికాలోని ఓ బోర్వెల్స్ కంపెనీలో పనిచేసేందుకు అక్కడికి వెళ్లాడు. గత నెల 22న చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. తర్వాత రోజు అగంతకులు ఆయన్ను కిడ్నాప్ చేశారంటూ సంబంధిత కంపెనీ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వారి నుండి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లి ఆందోళనకు గురవుతున్నారు. కంపెనీ యాజమాన్యం నుంచి సరైన సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. బతికి ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడా తెలియక యువకుడు తల్లి కన్నీటి పర్యంతమవుతున్నారు. తన బిడ్డ ఆచూకీ తెలపాలని బాధితుడి తల్లి రమణమ్మ వేడుకుంటోంది. మాటగానే రాలా, ఒక ఫోన్ మాట్లాడేకి లేదు, ఫోన్తో మాట్లాడేకి లేదు, ఆ పిల్లలతో మాట్లాడేకి నాకు లేదు. ఏం చేయాలని నేను సార్ ఉండేది ఒకడే ఉండేది కొడుకు, నాకు ఎవరు లేరు, భర్త చచ్చిపోయినాడు, నా కొడుకు నేనే ఇద్దరమే ఉండేది సార్. వెనుక లేదు, ముందు లేరు, ఎవరు లేరు, నా బిడ్డ నేనే ఉండేది. వచ్చి 10 రోజులు అవుతుంది నా బిడ్డతో ఫోన్ మాట్లాడి కన్నా. నాకు ఫోన్ లేదు, ఏమి లేదు, ఇప్పుడు చేయటము లేదు, ఫోన్ కలిసేది లేదు. నేను ఎలా ఉందల్లా నేను నా కొడుకు బతికినాడా లేదా, ఉన్నాడా లేదా, ఎట్టున్నాడో ఏమో, నాకు ఫోన్ మాట్లాడితే నా మంచి శాంతిగా ఉంటుంది. బాధితుడి కజిన్ శ్రీనివాసులు జరిగినటువంటి విషయం తెలియజేశాడు. ఈ ఏడాది అక్టోబర్లో సెలవు అడగడంతో యాజమాన్యం సెలవులు ఇవ్వలేదు. బోర్వెల్ కంపెనీలో డ్రైవర్ కమ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని శ్రీనివాసులు తెలిపారు. శ్రీనివాస్ కిడ్నాప్ అయినట్లు బోర్వెల్ కంపెనీ నుండి తమకు సమాచారం అందిందని శ్రీనివాస్ వివరించారు. నమస్తే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సార్, లోకేష్ సార్, కందికొంట వెంకటప్రసాద్ సార్. సార్ యాక్చువల్లీ ఈమె వచ్చి మా పెన్నమ్మకి ఎవరు లేరు. మా చిన్నాన్న చనిపోయి లాస్ట్ 2 సంవత్సరాల కింద చనిపోయాడు. ఇప్పుడు మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. అతను వచ్చేసి 1 ఇయర్ కింద పోయాడు. 1 ఇయర్ కింద సౌత్ ఆఫ్రికా పోయినాడు. పోయేసి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్లో రావాల్సిన వాడు అతను యాక్చువల్లీ కంపెనీ వాళ్ళకు లీవ్ అడిగాడు. లీవ్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ ఇవ్వలేదంటే 1 మంత్ ఇంకా ఎక్స్ట్రా చేసి వెళ్ళు, ఇప్పుడు వర్క్ టైమింగ్ ఎక్కువ అయిపోయింది, వర్క్ ప్రెషర్ ఎక్కువైంది, ఇప్పుడు వర్కింగ్స్ జరిగే టైంలో నువ్వు ఎలా పోతావు అని చెప్పేసి తను నిలబెట్టారు. ఇంకోటి వచ్చి ఇండియన్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ అంబాసిడర్స్ నుంచి వాళ్ళకు నోటీస్ అయితే ఇచ్చినారు, ఎక్కడైతే అక్కడ వర్క్ చేయించుకుంటారో వాళ్ళకి. ఇతను వచ్చేసి బోర్వెల్కి డ్రైవర్ అనమాట, బోర్బని డ్రైవర్ కమ్ డిల్లర్ అనమాట. ఓకే, ఆ అబ్బాయి దగ్గర అయితే ఇంకో అతను ఉన్నాడు సూపర్వైజర్ అని. అతడు మా అబ్బాయి, ఇద్దరు ఆంధ్ర తెలంగాణ అబ్బాయిలు. ఓకే, వీళ్ళని కిడ్నాప్ చేసినారు అనేసి బోర్వెల్ ఓనర్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నేను తర్వాత అంబాసిడర్స్ నుంచి కనుక్కున్నాను ఏంటి ఎలాగనేసి. వాళ్ళ దగ్గర కూడా ఇలాగే చెప్పారంట. అంబాసిడర్స్ ఎమ్మెల్సీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ వచ్చేసి చెప్పారంట, వీళ్ళు యాక్చువల్లీ మాకు చెప్పాల్సిన ఏంటి కన్ఫర్మేషన్ లేదు,
ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు అంబాసిడర్ అఫీషియల్ పేజ్లో ట్విట్టర్లో అఫీషియల్ పేజ్లో అయితే కన్నా నవంబర్ 1వ తారీఖు అప్డేట్ ఇచ్చినారు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది ఏమి ఎలాగనేసి. ఎవరు బయటికి రాకూడదు, భారతీయులందరూ ఎక్కడైతే వాళ్ళు క్షేమంగా ఉండండి, బయట తిరగద్దండి, నైట్ వేళలో బయట ఉండకూడదు, కొంచెం సేఫ్ జోన్లో ఉండండి అని చెప్పారు, అప్డేట్ అయితే ఇచ్చారు. 6వ తారీఖు వచ్చేసి వేరే వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఒక 5 రామచంద్ర తండ్రి గతంలోనే చనిపోయారు. తనను బాగా చూసుకోవాలన్న తపనతో కుమారుడు దక్షిణాఫ్రికాకు వెళ్లాడని, తన బిడ్డ జాడ తెలియడం లేదంటూ శాంతమ్మ రోధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తన బిడ్డను క్షేమంగా స్వగ్రామానికి తీసుకురావాలని ఆమె కోరుతున్నారు.